సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. అందరికీ జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. సో మనం ఈరోజు వచ్చేసి నిర్మల్లో ఉన్నాం, మంజులాపూర్లో ఉన్నాం. సో ఇది వచ్చేసి శ్రీ సాయిరామ్ కలర్స్లో. సో షెడ్ నెంబర్ 2. సో గణపతులు మాత్రం ఏకదమ్ ఉన్నాయి ఇందులో, ఒకసారి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ చిన్న గణపతి వచ్చేసి 4 to 5 ఫీట్స్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ వచ్చేసి ఇటు సైడ్ శివుడు, ఇటు సైడ్ పార్వతి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన డిఫరెంట్ ఆఫ్ నంది ఉంది. ఇక్కడ వచ్చేసి మన దున్నపోతు కొమ్ములు ఇచ్చారు. ఇది మన నంది తలకాయ, ఇది సింహం యొక్క నోరు. ఇక్కడ చూసుకుంటే మన సింహం యొక్క కాళ్ళ లెక్క డిజైన్ చేసిండ్లు గోల్రు గీన. ఇక్కడ వచ్చేసి నందికి మన రెక్కలు ఇచ్చిండ్లు. సో ఇది వచ్చేసి డిఫరెంట్ ఆఫ్ నంది. గణపతి వచ్చేసి చాలా బాగుంది, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ గణపతి చూసుకున్నట్లయితే సో శివయ్య కైలాసంలో కూర్చున్న గణపతి. సో శివయ్య అవతారం. సో ఇటు వచ్చేసి శివయ్య ఉన్నాడు. సో అక్కడ సైడ్ వచ్చేసి విష్ణుదేవుడు ఉన్నాడు. సో చేతులు వచ్చేసి చక్రం పట్టుకున్నాడు. సో ఇటు వచ్చేసి డమరుకం పట్టుకున్నాడు శివయ్య. సో ఇటు వచ్చేసి ఒక ఆవు ఉంది. సో గణపతి వచ్చేసి గద పట్టుకున్నది. సో ఇక్కడ సైడ్ వచ్చేసి కుక్ ఉంది, సో డాగ్. సో అక్కడ సైడ్ ఒక డాగ్ ఉంది. సో గణపతి మాత్రం ఏకదమ్ ఉంది. ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ పీసు. 7 to 8 ఫీట్స్ ఉంటుంది గణపతి వచ్చేసి. సో అట్లానే ఇక్కడ సైడ్ అయితే సో ఈ గణపతి వచ్చేసి తామర పువ్వు మీద గణపతి. సో ఈ గణపతి వచ్చేసి 5 to 6 ఫీట్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి, ఆకు మీద మూషికుడు ఉన్నాడు. సో గణపతి మంచిగా ఉంది. సో నార్మల్ గణపతి. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి బాల గణేష్. సో బ్యాక్గ్రౌండ్లో చిన్న ఆర్ట్స్ వచ్చింది. సో ఈ గణపతి వచ్చేసి 3 to 4 ఫీట్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి గణపతి వచ్చేసి మూషికుని ఇట్లా పట్టుకుంది. గణపతి మాత్రం ఏకదమ్ ఉంది, సో ఇట్లా పట్టుకున్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఇది బొట్టు కూడా యూనిక్ ఇచ్చిర్రు, చందమామ. సో ఇక్కడ వచ్చేసి తామర పువ్వు పట్టుకున్నది గణపతి. సో ఒకసారి చూసుకోండి, గణపతి మాత్రం ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంది. సో కలర్లు వేస్తే కిర్రాక్ కొడుతుంది గణపతి. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి శివయ్య తాండవం చేస్తున్న గణపతి. సో బ్యాక్గ్రౌండ్లో ఒక ఆర్ట్స్ వచ్చింది. సో గణపతి ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంది. ఈ గణపతి వచ్చేసి 5 to 6 ఫీట్స్ ఉంటుంది. సో శివయ్య మోడల్ మొత్తం ఈ షెడ్లో వచ్చేసి శివయ్య మోడల్సే బాగున్నాయి, శివయ్య అవతారం. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి 9 to 10 ఫీట్స్ ఉంటుంది. సో మీద వచ్చేసి రాముడు వచ్చిండు, రాముడు బాణం విడుస్తున్నట్టు. సో అక్కడ వచ్చేసి ఒక దేవుడు ఉండు, ఆ దేవుడికి వచ్చేసి ఇంకా తలకాయ పెట్టలే. సో ఒకసారి కామెంట్ అయితే వేయరి. బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్స్ వచ్చింది. సో మీద వచ్చేసి ఓం వచ్చింది. గణపతి మంచిగా సింహాసనం మీద కూర్చుండి కాలు ఇట్లా పెట్టుకున్నట్టు వచ్చింది. సో గణపతి మాత్రం ఏకదమ్ ఉంది. సో గణపతికి వచ్చేసి లడ్డు చేతి ఇయ్యలేరు. సో ఒకసారి కామెంట్ అయితే వేయరి. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి 4 to 5 ఫీట్స్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఆర్ట్స్ వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు చెట్టులాగా ఒక చేతిలో ఇట్లా పట్టుకుంది. సో ఇది వచ్చేసి ఏనుగు మీద గణపతి. ఏనుగు మాత్రం చిన్నగా ఉన్నది, ఇట్లా తొండం ఇట్లా లేపి పట్టుకుంది. సో గణపతి మాత్రం ఏకదమ్ ఉంది. సో ఒకసారి కామెంట్ అయితే ఇవ్వరి. సో ఏ గణపతిని చూసినా కానీ సో ఈ బొట్టు కామన్ అయిపోయింది, చందమామ బొట్టు. సో ప్రతి ఒక్క గణపతికి ఇలా మొత్తం చందమామ బొట్లు చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ గణపతి వచ్చేసి 6 to 7 ఫీట్స్ ఉంటుంది. సో పక్కకు వచ్చేసి ఆదియోగి వచ్చింది, సో శివయ్య. సో ఇక్కడ సైడ్ వచ్చేసి నంది. సో కింద నంది మీద కూర్చున్నట్టు అనిపించింది గణపతి. సో బ్యాక్ అక్కడ సైడ్ వచ్చేసి ఒక సోఫా వచ్చింది. సో గణపతి వచ్చేసి చేతుల పువ్వు పట్టుకుంది. సో ఒకసారి గణపతి మాత్రం చూడండి, ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంది.